సో ప్రెసెంట్ సంక్రాంతికి 3 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. కానీ 3 సినిమాల నుంచి ఏ సాంగ్ కూడా ఈ సాంగ్ అంత హైలైట్ అవ్వలే. ఇన్స్టాగ్రామ్ లో నాన్న హైరాణ తర్వాత ఇదే ఇంకా పీక్స్ లెవెల్లో చూసిన అది పెద్దవాళ్ళు కావచ్చు, చిన్న వాళ్ళు కావచ్చు, గోదావరి గట్టు మీద రామచిలక అని సాంగ్ పెట్టుకుని డాన్స్లే డాన్స్. సో రమణ గోగులే గారు ఆయన ఈ సాంగ్ పాడడానికి ఆయన పర్సనల్ లైఫ్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా చేయట్లేదు. ఒకనొక టైంలో పవన్ కళ్యాణ్ చాలా మూవీస్ లో పాడారు. ఇప్పుడు మళ్ళీ వచ్చి ఈ సాంగ్ పాడి కొత్త క్రేజ్ ని తీసుకొచ్చారు. ఇంకా ఎవరెవరు ఉన్నారు ఈ సాంగ్ కి సంబంధించి? అయితే ఆయన పర్సనల్ లైఫ్ లో చాలా బిజీగా ఉన్నాడు. ఇక్కడ కాదు, యుఎస్ లో ఉన్నాడు. అయితే ఓన్లీ ఈ సాంగ్ పాడడానికి ఇక్కడ రావడం జరిగిందంట. సో ఆయన ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నప్పుడు ఈ సాంగ్ గురించి మాట్లాడారు. అంటే చాలా సంవత్సరాల తర్వాత ఈ సాంగ్ పాడినారు కదా. సో ఈ సాంగ్ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో వినిపిస్తుంది. సో ఇంత మంచి క్రేజ్ వచ్చినందుకు మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారని ఆయన అడిగినప్పుడు నేను మాత్రం చాలా బ్లెస్ గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఎన్ని సంవత్సరాల తర్వాత నేను సాంగ్ పాడినప్పటికీ నా మీద మీ అభిప్రాయం మాత్రం ఇంకా అట్లనే ఉంది. అభిమానం కూడా అదే విధంగా ఉంది, మీ ప్రేమ కూడా అదే విధంగా ఉంది. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో అప్పట్లో పవన్ కళ్యాణ్ ఏదైనా సినిమా వచ్చిందంటే ఖచ్చితంగా నా పాట ఉండాల్సిన విధంగా ఉండేది. కానీ ఇప్పుడు నేను పర్సనల్ లైఫ్లో కొన్ని బిజినెస్లని, నా జాబ్లని ఇక్కడ బిజీగా ఉన్నప్పటికీ అండ్ ఈ సాంగ్ కోసం ముఖ్యంగా ఇక్కడ బీమ్స్ కావచ్చు, అదేవిధంగా అనిల్ రావుపూడి ఇద్దరు కూడా చాలా అంటే చాలా స్పెషల్గా ఈ సాంగ్ని తీసుకున్నారు, చాలా రెస్పాన్సిబుల్గా తీసుకున్నారు అనే విధంగా ముందుగా ఆయనకు ఫోన్ చేశారంట. ఫోన్ చేసి మీరు ఈ సాంగ్ పాడాలని చెప్పినప్పుడు ఆయన కొంచెం ఆలోచించాడంట. కాకపోతే సరే ఆలోచించి ఈ సాంగ్ అయితే నాకు పంపించండి అనే విధంగా అడిగినప్పుడు 2 సార్లు విన్నాడంట. సో అందులో ప్రతి ఒక్క లిరిక్ కూడా చాలా భాస్కర్ భట్ల గారు రాశారు. సాంగ్ చాలా బాగా నచ్చింది నాకు, నేను ఖచ్చితంగా పాడతాననే విధంగా అప్పుడు వచ్చి పాడడం జరిగిందంట. బీమ్స్ దీనికి మ్యూజిక్ ఇచ్చాడు. అండ్ తనతో పాటు మధుప్రియ కూడా తన వాయిస్కి నా వాయిస్కి మాత్రం చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది. సాంగ్ మాత్రం చాలా అద్భుతంగా వచ్చింది అనే విధంగా ఆయన చెప్పాడు. అంటే నిజానికి ఇప్పుడు వచ్చే 3 సినిమాలు ఉన్నాయి. గేమ్ చేంజర్, కుమార, సంక్రాంతికి వస్తున్నా. నిజం చెప్తున్నా, ఈయన హవా చూస్తుంటే సంక్రాంతికి లాస్ట్ టైం ఒకసారి ఇట్లానే ముగ్గురు ఒకటే టైం వచ్చారు. వినయ విజయరామ, అదే విధంగా ఆయన సినిమా ఇంకోటి ఉండే బాలకృష్ణది. అప్పుడు F2 అసలు ఆ టైంలో వచ్చారు, కొట్టారు, వెళ్ళిపోయారు. అసలు మిగతా సినిమాలు ఎవరు పట్టించుకోవాలి. ఇప్పుడు కూడా అదే విధంగా సినిమా హిట్ అవుతుంది. సినిమాలు ఉన్నప్పటికీ అది ఏ సినిమా క్రేజ్ ఆ సినిమాకి. ఈయన ఫ్యామిలీ స్టార్ కాబట్టి ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా నిలుస్తుంది అనే విధంగా అందరూ అనుకుంటున్నారు. అనిల్ రావుపూడి కాంబినేషన్ లో ఈయనకి ఆయన కామెడీ టైమింగ్ కి ఈయన కామెడీ టైమింగ్ కి సెట్ అయిపోతుంది. ఆల్రెడీ అనిల్ రావుపూడి గారు కూడా మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నేను వింటేజ్ వెంకటేష్ ని తీసుకొస్తున్నాను, మీకు ఖచ్చితంగా నచ్చుతాను. వింటేజ్ వెంకటేష్ నచ్చని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అంత కామెడీ, అంత ప్యూర్ యాక్టింగ్ ఉంటది. సో చూద్దాం మరి. ఈ సాంగ్ కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరు కూడా అసలు పొద్దున్న కొంతమంది ఏం చెప్తున్నారంటే ఆయనకి ఒక పర్సనల్ గా మెసేజ్ చేసి, పొద్దున్న లేవగానే మీ సాంగ్ వినిపిస్తుంది సార్, మా ఊర్లో అందరూ కలిసి కట్టుగా డాన్సులు చేస్తున్నామని. సో ప్రజెంట్ అయితే ఈ సాంగ్ చార్ బస్టర్ గా నిలుస్తుంది. 27 మిలియన్స్ కి ఇంకా ఎక్కువగానే వ్యూస్ వచ్చి ప్రజెంట్ అయితే ముందుకు దూసుకెళ్తుంది.